40 నుండి 45 వేల రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎవరెవరైతే ఐటీ కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఐటీఆర్ ఫైల్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రద్దయితాయి అని చెప్పి కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. దాదాపు 1 కోటి రేషన్ కార్డులు ఉంటే దగ్గర దాంట్లో ఒక 50,000 రేషన్ కార్డులు రద్దయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు రేషన్ కార్డులు రద్దయితే? రేషన్ కార్డులు రద్దు అవ్వడం వల్ల రైతు భరోసాకు వచ్చినటువంటి సమస్య ఏందనేది కూడా చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు, కామెంట్ రూపంలో కూడా అడుగుతున్నారు. ఏం జరుగుతుంది, ఏం కథ అని నేను మీకు చెప్తా. చాలా క్లియర్గా మీరు ఒకసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కథ ఏంది అంటే, ప్రతి అంశాన్ని అంటే 6 గ్యారెంటీలు 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిరు. కాంగ్రెస్ నుండి 6 గ్యారెంటీలు కావాలన్నా, 420 హామీలు కావాలన్నా, అంటే మహిళలకు 2,500 రూపాయలు కావాలన్నా, 4,000 రూపాయలు పెన్షన్ కావాలన్నా, లేకపోతే 12,000 రూపాయలు రైతు భరోసా కావాలన్నా రేషన్ కార్డుకు లింక్ చేసిరు. మీకు పథకాలు కావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నుండి పథకాలు వస్తాయట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళే కదా పేదవాళ్ళు. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు గారు. రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? నిరుపేద కుటుంబానికి ఇస్తారు. నిరుపేద కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు వస్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ నుండి పథకాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రేషన్ కార్డుకి లింక్ చేసిరు. ఇప్పుడు రేషన్ కార్డు రద్దయ్యేటటువంటి అవకాశం ఉంది. రేషన్ కార్డు ఎట్లా రద్దవుతుందట అంటే, ఐటీఆర్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరైతే కడతా ఉన్నారో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐటీఆర్ చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు బట్టల షాప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తారు, కూరగాయల బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు ఐటీఆర్ ఫైల్ చేస్తారు, చికెన్ సెంటర్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, ఇంటర్నెట్ షాప్ వాళ్ళు, హౌస్ లోన్ తీసుకున్న వాళ్ళు, బండి లోన్ తీసుకున్న వాళ్ళు, కార్ లోన్ తీసుకున్న అందరూ కూడా ఐటీ ఫైల్ చేస్తారు. ఐటీఆర్ లేకపోతే లోన్లు ఇస్తలేరు. ఐటీఆర్ లేకపోతే ట్యాక్స్ కట్టకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన కూరగాయల వ్యాపారం చేసింది అనుకో, కూరగాయల వ్యాపారం చేసేటానికి నెలకు 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది అనుకో. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు అడుగుతారు కదా, నెలకు 1,00,000 రూపాయలు ఎట్లా వస్తున్నాయి నీకు అని చెప్పి అడిగితే, ఆయన నేను వెజిటేబుల్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నా అని చెప్తాడు. మరి వెజిటేబుల్ మార్కెట్ బిజినెస్ చేస్తే నువ్వు ఐటీ ఎందుకు ఫైల్ చేయలేదు, ఐటీ కట్టాలి కదా అని చెప్పి అడుగుతారు. అప్పుడు తప్పనిసరి ఐటీఆర్ ఫైల్ చేస్తాడు. ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏంటంటే, నేను లీగల్గా సంపాదించుకుంటున్నా, నాకు లీగల్ వచ్చేటటువంటి పైసలకు నేను ట్యాక్స్ కడుతున్నా అని చెప్తాడు అన్నట్టు. ఈ విధంగా ఐటీఆర్ అందరూ ఫైల్ చేస్తారు. కొంతమంది జీరో ఐటీఆర్ కూడా చూపిస్తారు, జీరో ఐటీ చూపిస్తారు.